ఆమోదించడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవును 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 కాదు 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 సైలెన్స్. కాదు అవును అవునన్న వారు అధికం. ప్రతిపాదన ఆమోదించడమైనది. బిల్ సభ ఆమోదం పొందినది. సభ్యులందరికీ ధన్యవాదాలు. ఈ రోజు సభ అత్యంత ఫలప్రదంగా, అర్థవంతంగా జరిగింది. చర్చలు, చమత్కారాలు మరియు కీలకమైన నిర్ణయాలతో ఈ సెషన్ ముగిసింది. ముఖ్యంగా ఈ రోజు మనం భావితరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని 2 చారిత్రాత్మక బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించాం. మొదటిది పిల్లల మానసిక ఆరోగ్యాన్ని కాపాడే ఆంధ్రప్రదేశ్ పిల్లల ఆన్లైన్ భద్రత మరియు సోషల్ మీడియా నియంత్రణ బిల్ 2025. తదుపరిది మన రాష్ట్రాన్ని పచ్చగా మార్చే ఆంధ్రప్రదేశ్ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ చట్టం 2025. అలాగే 0 అవర్లో తుఫాన్ సమయంలో మత్స్యకారుల ఆకలిని తీర్చడానికి ఆ నిషేధిత రోజులను ఉపాధి హామీ పథకం కిందకు తెస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయం. ప్రతిపక్షం లేవనెత్తిన సమస్యలు ప్రభుత్వం నిర్మాత్మకమైన పరిష్కారాలు చూపింది. ఇదే ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి నిదర్శనం. చివరిగా ఒక్క మాట, చట్టాలు చేయడం ముఖ్యం కాదు, వాటిని పాటించడం ముఖ్యం. ఇందాక మనం ఆమోదించిన పర్యావరణ చట్టం స్ఫూర్తితో మార్పు మన నుండే మొదలవ్వాలి. కాబట్టి రేపటి నుండి మన అసెంబ్లీ క్యాంటీన్ మరియు ప్రాంగణంలో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ని నిషేధించబడ్డాయి. సభ్యులందరూ స్టీల్ గ్లాసులు లేదా రీయూజబుల్ బాటిల్స్ మాత్రమే వాడాలని కోరుకుంటున్నాను. ఇకపై తదుపరి సమావేశం ప్రకటించే వరకు సభ వాయిదా వేయబడింది. The House stands urgent until further notice. మనం మన జాతీయ గీతాలాపనతో ఇక ఈ సభను ముగిద్దాం. అందరూ లేచి నిల్చోవలసిందిగా కోరుతున్నాను. దయచేసి అందరూ జాతీయ గీతాలాపన కోసం లేచి నిలబడండి. తర్వాత ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చుంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు.